నిన్నే ఇష్టపడ్డాను పార్ట్ 1. ఇల్లంతా చాలా సందడిగా ఉంది. పెళ్ళి ఇల్లు కదా, ఆ మాత్రం సందడిగా ఉంటుందిలేండి. పెళ్లి కూతురు రెడీ అవుతూ ఉంది. ముహూర్తంకు టైం అవుతూ ఉంది. పంతులు గారు పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని తీసుకొని రమ్మని చెప్తాడు. ఇంకా ఎంతసేపు రెడీ అవుతావే, త్వరగా రా అని పెళ్లి కూతుర్ని తొందర పెడుతూ ఉంటారు అమ్మలక్కలందరూ. ఆ వస్తున్నాను అని సమాధానం చెబుతుంది. కానీ తనకు చాలా టెన్షన్గా ఉంది. ఏదో ఒకటి జరిగి ఈ పెళ్ళి ఆగిపోతే బాగుండు అనుకుంటుంది. ఇంతలో బయట నుండి పెళ్ళికొడుకు కనిపించట్లేదట అనే మాట వినగానే పెళ్లి కూతురు రూమ్లో నుండి బయటకు వస్తుంది. ఏంటి మీరనేది అని ఆశ్చర్యంగా అడుగుతుంది. పెళ్ళికొడుకుకు ఈ పెళ్ళి ఇష్టం లేదట, అందుకే పారిపోయాడట అంటూ బాధపడుతూ అక్కడికి వస్తాడు పెళ్లి కూతురు తండ్రి. మనసులో సంతోషంగా ఉన్నా బయటికి మాత్రం బాధపడుతుంది. పెళ్ళికొడుకు పారిపోవడంతో పెళ్ళి ఆగిపోతుంది. కూతురు పెళ్ళి పీటల మీద ఆగిపోవడంతో రామారావు గారు చాలా కృంగిపోతారు. రామారావు గారికి 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయి పేరు సంగీత, చిన్నమ్మాయి పేరు సుమగీతిక. సంగీత ఏదో పోగొట్టుకున్న దానిలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. సంగీత మేనత్త అనసూయ, ఏంటే కోడలు పిల్ల, నీ చెల్లి పెళ్ళి ఆగిపోతే నీ దాగిపోయినట్లు కూర్చొని ఉన్నావు అంటుంది. అబ్బా అదేం లేదత్తా అని పైకన్నా మనసులో మాత్రం నా జీవితమే నాశనం అయిపోయింది, బాధపడక ఏం చెయ్యాలి అనుకుంటుంది. పెళ్ళి ఆగినందుకు నువ్వే ఇంత బాధపడుతున్నావంటే సుమ ఇంకెంత బాధపడుతుందో, వెళ్ళి దాన్ని ఓదార్చుపో అని సుమ రూమ్కు పంపిస్తుంది. సుమ రూమ్లో సెల్లులో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. సుమని అలా చూసి షాక్ అవుతుంది. పెళ్ళి ఆగినందుకు నీకు బాధగా లేదా అని అడుగుతుంది సంగీత. నాకు చాలా సంతోషంగా ఉంది పెళ్ళి ఆగినందుకు అంటుంది. వాట్, ఏంటే నువ్వనేది అని షాక్ అవుతుంది సంగీత. షాక్ నుండి తేరుకోగానే నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతుంది సంగీత. చిచి, నేనెవరిని ఇష్టపడడం లేదు, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెబుతుంది. సుమ నార్మల్గా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. 2 సంవత్సరాల తరువాత ఒకటేమైనా కాలింగ్ బెల్ మోగుతుంటే వెళ్ళి తలుపు తీస్తాడు కిరణ్. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి సంతోషంగా హగ్ చేసుకుంటాడు. ఏరా, ఎప్పుడు వచ్చావు అమెరికా నుండి అంటాడు. 2 రోజులు అయ్యింది వచ్చి అని సమాధానం చెబుతాడు అరవింద్. ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అని అడుగుతాడు. ఆ మాట అడిగేటప్పుడు అతని గొంతులో ఏదో తెలియని బాధ. బాగున్నారని చెప్తాడు అరవింద్. కిరణ్, నువ్వెందుకు అమ్మ వాళ్ళకు దూరంగా ఉంటున్నావు? తప్పు చేశాను. ఏం తప్పు చేశావు? ఆ విషయం ఇప్పుడు చెప్పలేను, ప్లీజ్ నన్ను ఇప్పుడేం అడగకు. నువ్వు ఇప్పుడు నాకు చెప్పాలని పట్టుబడతాడు అరవింద్. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అని కోపంలో ఫ్లవర్ వాస్ను పగల కొడతాడు కిరణ్. కిరణ్ కోపం గురించి తెలిసిన అరవింద్ తనను ఏమీ అడగడు. కిరణ్ చూడడానికి చాలా అందంగా ఉంటాడు, చాలా మంచివాడు, ఎటువంటి చెడు అలవాట్లు లేవు. కానీ అతనిలో ఉన్న ఒకే ఒక్క చెడు లక్షణం కోపం. కోపం వస్తే అతను ఏం చేస్తున్నాడో, ఎక్కడ ఉన్నాడో విచక్షణ మర్చిపోయి ప్రవర్తిస్తాడు. అరవింద్, కిరణ్ ఇద్దరు అన్నదమ్ములు. అరవింద్ అమెరికాలో చదువుకొని ఇండియాకు వస్తాడు. కిరణ్ ఎంత కోపిస్తో అరవింద్ అంత శాంతపరుడు. కిరణ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సీఈఓగా పనిచేస్తూ ఉంటాడు. కిరణ్ వాళ్ళ అమ్మ నాన్నకు వీళ్ళిద్దరే కాక ఒక అమ్మాయి కూడా ఉంది, పేరు సిరి. సిరికి పెళ్ళై ఒక పాప కూడా ఉంటుంది. కిరణ్ కోపం తగ్గినాక అతని దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టు, మనం బయటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది, అలా వెళ్ళి ఎంజాయ్ చేసి వద్దాం. రోజులు కాదు, సంవత్సరాలు అవుతుంది మన ఇద్దరం కలిసి బయటికి వెళ్ళి అని. సారీరా, నీ మీద అనవసరంగా కోపడ్డాను. ఇట్స్ ఓకే, నాకు తెలీదా నీ గురించి? కిరణ్, అరవింద్ ఈవినింగ్ వరకు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ సిరి అరవింద్కు కాల్ చేస్తుంది. సిరి కాల్ చేసిన తర్వాత కంగారుగా, అన్నయ్య కార్తీ, త్వరగా అర్జెంట్ అంటాడు. అరవింద్ కంగారు చూసి ఎందుకు ఏమిటి అని అడగకుండా కార్ తీస్తాడు. కారులో, ఎక్కడికి రా? స్కూల్ దగ్గరికి. స్కూల్ దగ్గరికా? ఎందుకు? చిన్ను స్కూల్లో పడిపోయిందట, సిరికి ఆఫీస్లో పని ఉందట, అందుకే నన్ను ఇంటికి తీసుకొని రమ్మని చెప్పింది. దీనికి అంత కంగారు పడాలా? పిల్లలన్నాక ఆడుకుంటూ కింద పడరా? నీకు తెలుసు కదా సిరికి చిన్ను అంటే ఎంత ఇష్టమో. తెలుసులే, సరేలే తొందరగా పోనీ. స్కూల్ దగ్గరికి వెళతారు. చిన్ను గురించి అడిగితే తన క్లాస్ టీచర్ దగ్గర ఉందని చెబుతారు. ఆవిడ దగ్గరికి వెళతారు. అరవింద్ క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుంటాడు. హలో, నా పేరు అరవింద్, చిన్ను మామయ్యను. తనని ఇంటికి తీసుకొని వెళ్ళడానికి వచ్చాము.
అవునా, ప్రిన్సిపల్ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? తీసుకున్నాం మేడం. సరే తీసుకెళ్ళండి. కింద పడడం వల్ల చిన్న దెబ్బ తగిలింది. నేను ఫస్ట్ ఎయిడ్ చేశాను. మీరు తీసుకెళ్ళాలి అనుకుంటే తీసుకెళ్ళండి. అలాగే, థ్యాంక్స్ టీచర్. మేడం, మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారంట అంటూ అటెండర్ వచ్చి చెప్తాడు. అలాగే వస్తున్నాను అని అక్కడి నుండి ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తుంది ఆమె. ప్రిన్సిపల్ రూమ్లో కిరణ్ ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రామ్మ సంగీత, వచ్చి కూర్చో అని చేయి చూపిస్తాడు. ఇతను కిరణ్, చిన్ను రిలేటివ్స్ అని ఒకరిని ఒకరికి పరిచయం చేస్తాడు. వాళ్ళిద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని ఆశ్చర్యపోతారు. కిరణ్ను చూసిన సంగీతకు లెక్కలేని కోపం వస్తుంది. ప్రిన్సిపల్ ముందు అతనితో గొడవ పడితే బాగుండదని కామ్గా ఉంటుంది. సంగీతను చూసిన కిరణ్ సంతోషపడతాడు. ఎన్ని చోట్ల వెతికానో నీ గురించి, ఎక్కడా కనిపించలేదు నా కంటికి అని మనసులోనే అనుకుంటాడు. ఒకరికి ఒకరు తెలియనట్లుగానే పలకరించుకుంటాడు ప్రిన్సిపల్ రూమ్ నుంచి బయటికి రాగానే. నీకు బుద్ధి ఉందా? ఏంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం మాట్లాడుతున్నాను అంటుంది వెటకారంగా. మళ్ళీ తానే, నీకెంత ధైర్యం? పెళ్లిపీటల నుండి పెళ్లి కొడుకును తీసుకొని వెళతావు? నాకున్నదే అది. నీకున్నది ధైర్యం కాదు, పొగరు, కొవ్వు అని తిడుతుంది. ఏంటి ఊరుకునే కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను ఎక్కువ మాట్లాడుతున్నానా? నువ్వు చేసిన పనికి నా ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే నిన్ను చంపేసేవాళ్ళు. ఏంటి చంపుతావా? ఏది చంపు అని తన మీదకి వెళతాడు. తన మీదకి వస్తున్న కిరణ్ను వెనక్కి నెడుతుంది సంగీత. ఏంటి మీదకి వస్తున్నావు? నీ వల్ల నా చెల్లి పెళ్ళి ఆగిపోయింది, కానీ నీకు ఏ కోశాన తప్పు చేశాననే గిల్టీ ఫీలింగ్ కొంచెం కూడా లేదు. అసలు నువ్వు మనిషివేనా? వీళ్ళిద్దరు గొడవ పడటం చూసి అరవింద్ అక్కడికి వస్తాడు. ఏమైందన్నయ్య? నన్ను అడుగు, నేను చెప్తాను. ఇతనికి కొంచెం కూడా మేనర్స్ లేదు. ఇలాంటి వాడిని నేను ఇంతవరకు ఎవరినీ చూడలేదు. ఇతని హ్యాపీనెస్ తప్ప పక్కనోళ్ళ గురించి పట్టింపు లేదు. పరువు పోయినా పట్టించుకోడు. సంగీత, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నా. అవును, నేను చేసింది తప్పే కాదనను, కానీ నా ఫ్రెండ్ వేరే అమ్మాయిని ప్రేమించాడు. తనను తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకోను అని బాధపడుతుంటే తప్పనిసరి పరిస్థితిలో తీసుకెళ్లాల్సి వచ్చింది. అవునా, సరే, కానీ నువ్వు నాకు చేసింది? కిరణ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావడం లేదు. ప్లీజ్ ఎవరైనా కొంచెం అర్థమయ్యేలా చెప్తాడా? అరవింద్ మాటలకు ఇద్దరు తేరుకొని ఈ లోకంలోకి వస్తారు. సంగీత కోపంగా క్లాస్ రూమ్ వైపు వెళ్తుంది. కిరణ్ కారు దగ్గరికి వస్తాడు. అతని కోపాన్ని చూసి తనని ఏం అడగడు అరవింద్. మరుసటి రోజు సంగీత కోసం స్కూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు కిరణ్. కిరణ్ని చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోతుంది సంగీత. దీనికి చాలా పొగరు. చూసి కూడా ఎలా వెళ్తుందో చూడు అని మనసులో తనను అనుకుంటాడు కిరణ్. సంగీత దగ్గరికి వెళ్ళి, నీతో కొంచెం మాట్లాడాలి, అలా బయటికి వస్తావా అని అడుగుతాడు కిరణ్. ఏంటి పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? అసలు నువ్వు ఎవరు? నీతో ఎందుకు బయటికి రావాలి? సంగీత, ఒకసారి నేను చెప్పేది విను. ఎందుకు వినాలి? నాకు వినాల్సిన అవసరం లేదు. సంగీత, ప్లీజ్ లిసన్ టు మీ అని తన చేతిని పట్టుకుంటాడు కిరణ్. కోపంగా, ఏంటి నా చేయి పట్టుకున్నావు? వదులు అంటుంది. లేదు, నేను చెప్పేది వినేంత వరకు నీ చేతిని వదలను. వదులుతావా లేదా అని తన నుండి విడిపించుకుంటుంది. అది తన వల్ల కాదు. వాళ్ళిద్దరి చుట్టూ జనం చేరతారు. ఎవరయ్యా నువ్వు? మా మేడం చేయి పట్టుకున్నావు, వదులు. ఇది నాకు మీ మేడంకి సంబంధించినది. మీరందరూ వెళ్ళండి అంటాడు కిరణ్. మేడం, ఇతనెవరో మీకు తెలుసా అని సంగీతను అడుగుతారు. లేదు, ఇతనెవరో నాకు తెలియదు అంటుంది సంగీత. అందరూ కిరణ్ కొట్టడానికి చూస్తారు. సంగీత వాళ్ళను సర్ది చెప్పి పంపిస్తుంది. నేను ఒక్క మాట చెప్పుంటే ఈ పాటికి హాస్పిటల్ బెడ్ మీద ఉండేటోడివి. ఇంకొకసారి నాతో మాట్లాడడానికి ట్రై చేస్తే నీకు అదే గతి పడుతుంది అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. నువ్వు నాతో మాట్లాడే వరకు నేను వస్తూనే ఉంటాను. ఏం చేసుకుంటావో చేసుకో, నేను మాత్రం నీతో మాట్లాడాలి అంటాడు కిరణ్. చిన్నును స్కూల్ దగ్గర దింపడానికి వచ్చిన అరవింద్ అదంతా చూస్తాడు. అసలు సంగీతకు కిరణ్కు మధ్య సంబంధం ఏంటి? ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడు? నెక్స్ట్ అప్డేట్లో తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చి